ఆ ఫోన్లో ఉన్న వాయిస్ నాదే. డే 3 నేను ఆమెను ఫాలో అవుతున్నాను. ఆమెకు స్ట్రేంజర్తో మాట్లాడుతుంది. అది చూశాక అతను ఎవరో తెలుసుకోవాలనిపించింది నాకు. వాళ్ళిద్దరూ ఒక కెఫేలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అతడెవరో ముందే పరిచయం ఉన్న వ్యక్తిగా ఆమె మాట్లాడుతోంది. వాళ్ళు కెఫే నుంచి వెళ్ళిపోయే సమయంలో వాడు నా గర్ల్ ఫ్రెండ్కి ఒక కవర్ ఇచ్చాడు. కానీ ఆమె టెన్షన్లో వెళ్ళిపోతూ ఆ కవర్ ఎక్కడే మర్చిపోయింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఆ కవర్ నేను తీసుకున్నా. ఇంటికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూసా. ఆ కవర్లో ఒక పాత ఫోన్ ఉంది. దాన్ని ఆన్ చేసి చూస్తే అందులో ఒక వాయిస్ నోట్ ఉంది. నరేష్, నేనెవరో తెలుసుకోవడానికి ట్రై చేయకు. నీ దగ్గర ఇంకా 4 రోజులు మాత్రమే టైం ఉంది. నువ్వు 5th డేన తీసుకునే ఒక డిసిజన్ ఆమె డెత్కు రీజన్ అవుతుంది అని ఆ వాయిస్ నోట్లో ఉంది. ఆ వాయిస్ నోట్ విన్న వెంటనే నా చేతులు ఒక్కసారిగా వణికాయి. ఎందుకంటే ఆ వాయిస్ నాదే. ఆ ఫోన్లో ఇంకేమైనా సమాచారం దొరుకుతుందా అని వెంటనే ఆ ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేశా. అందులో ఒకే ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో చూసిన తర్వాత నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ ఫోటోలో ఉన్నది నేనే, కానీ 10 ఏళ్ల ఫ్యూచర్ ఫోటో అది. ఫ్యూచర్లో ఉన్న నేను ఆమెను సేవ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నాను తెలుసుకోవాలందా? స్టే కనెక్ట్.